ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు పతనమైపోయింది అని విశ్లేషణ కూడా చేసుకోకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ని మళ్ళీ తీసుకొచ్చి ముందు పెట్టి ఆయన కాళ్ళు కడుక్కున్నట్టే వీళ్ళు నిజంగా పోసుకోవాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాళ్ళు కడుక్కుని నెత్తి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ పోసుకోవాలి. ఎందుకంటే అసలు నెయ్యే కాదు, అది కానప్పుడు కల్తీ గురించి ఎందుకు? సుప్రీంకోర్టు చెప్పింది నెయ్యి కాదని చెప్పింది. ఇప్పుడన్నా సిగ్గు బిడి ఉండాలి కదా. ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనంత లోకాలకు వెళ్ళిపోతారు వీళ్ళు కూడా పరలోకాలకు వెళ్ళిపోతారు. వాస్తవంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని ఎవరు కూడా బాగుపడ్డ దాఖలాలు ఎక్కడ లేదు. కారణం వీళ్ళ ఆర్థిక నేరంలో భాగంగా నెయ్యిని తీసుకొచ్చి లడ్లు తయారు చేయించి అపచారం చేసి ఇవాళ సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే నిజంగా ఆ పార్టీ గురించి ఏం మాట్లాడాలి, ఆ మనుషుల గురించి ఏం మాట్లాడాలి? ఇప్పుడు క్లియర్ కట్గా సామాన్యుడు కూడా అర్థమైపోతుంది ఇవాళ నెయ్యి కాకుండా చేశారు వాళ్ళు, అంత దుర్మార్గం చేశారు, అంత దోపిడీ చేశారని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పినప్పుడు కూడా ఇంకా సిగ్గు లేకుండా అందులో పందుకో గలలేదంట, అది అపచారం కాదులే అంటే కలిసి ఆ మొఖాలకి సిగ్గన్నా సీమన్నా ప్రజలను పక్కదో పట్టించడం. అసలు నెయ్యి కానీ దాంతో లడ్డు తయారు చేశారా అని చెప్పి ప్రజలు చెప్పుకోరు, అదే పందుకోగలనందుకు సంతోషమే అన్నట్టు మాట్లాడుతున్నారు. పందుకోవు కలనందుకు సంతోషం అంతా. ఇంకా పూర్తి రిపోర్ట్ రాలేదు. వచ్చిన తర్వాత వీళ్ళ మొఖాలు ఒకరి వాయిగొట్టేస్తారు. నిజంగా ఎంత పెద్ద పొరపాటు చేశారు. కలియుగదైవం అంటే సామాన్యం కాదు. ఆయన కేవలం ఆయనకి చేసినటువంటి అపచారం వల్ల ఈవేళ పార్టీ అంత పతనావస్థకు వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కాళ్ళు నడకన తిరుమల వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించి మొక్కి తప్పైపోయింది క్షమించండి అనే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే ఆ పాపానికి ఏదైనా పరిహారం ఉంటుందేమో తప్ప వాళ్ళ చేసిన పాపానికి పరిహారం మాత్రం లేదు. ఇప్పటికైనా మారట్లేదు వీళ్ళు. ఈ 11 సీట్లైనా ఎందుకు ఉండాలి, ఆ భగవంతుడితో పెట్టుకుంటే ఇంకో 5 సీట్లు పడిపోతాం కదా అనే ఆలోచనలో ఆ పార్టీని నాశనం చేయడానికి ఈ రోజా లాంటిది బయలుదేరినట్టుంది. ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకున్నట్టుంది. ఆమె కోరిక ప్రకారం 5 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అవుతాడు ఈసారి. 600 పేజీలు 700 పేజీలు ఇచ్చిందనే కథలు తప్ప నిందితులు ఎవరున్నారు వాళ్ళ పేర్లు కానీ ఏమి చదవడం లేదు. మరి దాని గురించి మీరేమంటారు? భారత రాజ్యాంగంలో అంత తొందరగా కేసులు అనేవి ఒక కొలుక్కు రావండి. మన సిస్టమే అలా ఏడ్చిందా? అలా ఏడ్చబట్టి వేళ వీళ్ళందరూ ఎలా ఏడుతున్నారు. వాస్తవంగా నెయ్యితో చేయలేదు ఆ లడ్డు అని చెప్పినా సరే సిగ్గు లేకుండా వీళ్ళ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఈ జాప్యం వల్లే కదా. ఈ జాప్యం వల్లే వీళ్ళు ఇష్టానురీతిగా చెలరేగిపోతున్నారు. ఆ రిపోర్ట్స్ ఏమో తొందరగా వేసేసి ఉంటే వీళ్ళు ఈ మాటలు మాట్లాడరు కదా. ఇప్పుడు నెయ్యితో తయారు చేయలేదు లడ్డు అని చెప్పాడు అంటే ఏదేంతో తయారు చేసినట్టు? కెమికల్స్ కలిపారు. ఏ కెమికల్స్ కలిపారు? రిపోర్ట్లన్నీ పూర్తిగా రావాలంటే కొంచెం సమయం పడుతుంది. ఈ లోపలనే వీళ్ళు మహా పుణ్యాత్ముల్లాగా పతివ్రత శిరోమణిలాగా ఈ మన తరం పతివ్రత శిరోమణి రోజాని ముందుకు పోతున్నారు. నిజంగా సిగ్గుండాలా బతికే బతుకు. అంటే ఈ యాక్షన్ మొదలవక ముందు సుబ్బారెడ్డి గానీ మిగతా వాళ్ళు కానీ బాగా దుమ్ము రేపేటట్టు మీడియా ముందు మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు ఆయన కానీ మిగతా సోదరులు కానీ? ఏం స్పందిస్తారు? అసలు నెయ్యి కాని దాంట్లో తయారు చేస్తారు, దేంతో తయారు చేస్తారు తెలియట్లేదు కదా. ఇప్పుడు నెయ్యి కాని దాంట్లో తయారు చేసి నాశనం అయిపోయిన వ్యక్తులకు తెలుసు ఆ బాధ ఎంతో. రోజాకి ఇంకా దోపిడీ చేసిన సొమ్ము భారీ ఎత్తులో ఉంది కాబట్టి, ఆమె పతనం అవ్వలేదు కాబట్టి, ఏదో రాజకీయ పతనం జరిగిందే కానీ ఆర్థిక పతనం అవ్వలేదు కాబట్టి ఆమె ముందుకొచ్చి మాట్లాడుతుంది. ఏదేమైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నేను అంటాను. కాళ్ళ నడుకునో మోకాళ్ళ నడుకునో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని బతిమాలుకోవడం, లేకపోతే ప్రార్థించుకునో వెళ్ళి తప్పైపోయింది క్షమించండి అని చెప్తే ఒకవేళ వీళ్ళకి ఏదైనా పశ్చాత్తాపం కలుగుతుందేమో. అలా ఈ బుద్ధి లేకుండా మాట్లాడడం, సంస్కారహీనంగా మాట్లాడడం. పవన్ కళ్యాణ్ వెళ్ళి కాళ్ళు కడుక్కుని జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కడుక్కుని నెత్తిమ పోసుకోవాలా? అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏం చేశాడో ఎవరికైనా తెలుసా? ఒక తరం బిడ్డల భవిష్యత్తు నాశనం చేశాడు. 1,00,000 కోట్లు ఎబవ్ ఆర్థిక నేరస్తుడిగా మిగిలిపోయాడు. 48,000 కోట్ల రూపాయలు సిట్టు దర్యాప్తుతో దొరికిపోయాడు. అయినా సరే ఆయనకి అభిమానులు ఉండి జై జగన్ అంటుంటే ఇప్పటికే ఎర్రిమొఖాలు వేసుకుని మేము చూడవలసి వస్తుంది. ఏంటో ఎలాంటి వ్యక్తులకు కూడా అభిమానులు ఉంటారా? మనం కూడా అక్రమంగా దోషిస్తే బాగుంటుందేమో, మనం కూడా జనాల్లో దేవుడిగా మిగిలిపోతామేమో అని చెప్పి ప్రతి ఒక్క యువకుడు అనుకుంటున్నాడు. అలాంటి చెడు ప్రభావం పడింది మన సమాజం మీద. కాబట్టి అలాంటి వ్యక్తులను మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు, క్షమించకూడదు. అలాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయకూడదు. చేయకుండా బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, ఓ జిల్లా బాగుండాలన్నా ఆర్థిక నేరస్తుల్ని తరిమి కొట్టకపోతే, రాజకీయాల నుంచి తరిమి కొట్టకపోతే బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకుని గమనించుకుని ఇలాంటి రోజా లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుల్ని దూరంగా పెడితేనే రాష్ట్రం బాగుపడుతుంది.